సో ఈ వీడియోలో మనము స్టాటిస్టిక్స్ లో మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కొన్ని ఎగ్జామ్స్ లో వస్తాయి కదా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ. అందులో నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్రతి దాంట్లో సేమ్ మెథడ్, సేమ్ క్వశ్చన్స్, ఒకటే మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు. అందుకే నేను 10 తీసుకున్నాను, 4 ఎగ్జామ్స్ కలిపి. సో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎంత ఈజీ, ఇంతేనా సార్ అంటారు మీరు. సో జనరల్ గా ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి ఇక్కడ. ద మీడియన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 76, 83, 30, 11, 81, 52, 18, 34, 84, 35 అండ్ 27 ఈస్ అంటున్నాడు. సో మీకు ఆల్రెడీ మీరు కాన్సెప్ట్ ఉంటే మీకు తెలిసిపోతుంది ఇది. సో మీడియన్ మీడియన్ అని అడిగినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి, అంతే కదా. సో అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే మనకు మీడియన్ అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను అసెండింగ్ ఆర్డర్లో రాస్తుంది దీన్ని. ఓకే, అసెండింగ్ ఆర్డర్లో రాస్తాను. అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ గివెన్ నెంబర్స్. ఫస్ట్ స్టెప్ ఇది మీడియన్ ఫైండ్ చేసేటప్పుడు. సో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్? 11. 11 తర్వాత 18 ఉంది. సో 18 తర్వాత విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్? 27 ఏనా? ఎస్, 27. 27 తర్వాత మిగతా మనకి ఏముంది? 30 ఉంది కదా, అంతే కదా, అంతకుమించి ఏం లేదు. 30 తర్వాత మనకు 34 ఉంది కదా, 34 తర్వాత 35 ఉంది. 35 ఉంది. ఓకే, 35 తర్వాత 30 ఉందా? ఇంకా ఏం లేదు. 35 తర్వాత 40 ఉందా? 40 ఏం లేదు. 50లో జస్ట్ 52 ఉంది. సో 52 నెక్స్ట్. 52 తర్వాత 60 ఉందా? లేదు. 70 ఉందా? 76 ఉంది. ఓకే, 76 తర్వాత 81, 81 తర్వాత 83 తర్వాత 84. సో మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయా? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, సో ఇప్పుడు నేను అసెండింగ్ ఆర్డర్ రాశాను. సో మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పాను ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 అనేది ఏ నెంబర్? ఆడ్ నెంబరే కదా. సో ఆడ్ నెంబర్ అయితే మిడిల్ టర్మ్ ఏమవుతుంది? మిడిల్ టర్మ్ మిడిల్ టర్మ్ ఈస్ నథింగ్ బట్ n+1/2th టర్మ్ కదా. సో వాట్ ఈస్ ద n హియర్? 11. 11+1/2 ఈజ్ ఈక్వల్ టు 12/2 ఈజ్ ఈక్వల్ టు సిక్స్త్ టర్మ్. సిక్స్త్ టర్మ్ అనేది మిడిల్ అవుతుంది, అదే మనం మీడియన్ తీసుకుంటాం. సో మీడియన్ ఈక్వల్ టు సిక్స్త్ టర్మ్. సిక్స్త్ టర్మ్ ఏముంది చూడండి, స్టార్టింగ్ నుండి 1 2 3 4 5 6. సో 35 ఇస్ ద మీడియన్. సో 35 ఇస్ ద మీడియన్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు మనకు. ఓకే, ఈ విధంగా మనము మీడియన్ ఫైండ్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. ద మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ఏ డేటా ఈస్ 28.4 అండ్ 88 ఇచ్చాడు. సో మోడ్ ఈక్వల్ టు ఎంత ఇస్తున్నాడు? మోడ్ ఈక్వల్ టు 28.4 అండ్ మీడియన్ ఈక్వల్ టు మీడియన్ ఈక్వల్ టు 88 ఇస్తున్నాడు. దట్ ఫైండ్ ద మీన్ అంటున్నాడు. సో మీన్ ఫైండ్ చేయమంటున్నాడు. సో మీన్ ఫైండ్ చేయమంటే మీకు ఈ త్రీకి రిలేషన్స్ మీ ఎన్ని ఫార్ములాస్ రాయించాను? 3 ఫార్ములాస్ రాయించాను కదా. అందులో నేను లాస్ట్ ఫార్ములా నాకు గుర్తుంది, నేను అదే రాస్తాను. మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ 2 ఇంటూ మీన్. ఓకే, సో ఇక్కడ మనకు మోడ్ ఎంత ఇచ్చాడు? 28.4 ఇచ్చాడు. 3 ఇంటూ మీడియన్ ఎంత ఇచ్చాడు? 88 ఇచ్చాడు. -2 ఇంటూ మీన్, మీన్ ఫైండ్ చేయాలి కదా. సో ఇక్కడ 28.4 ఇజ్ ఈక్వల్ టు 88. 88 ఇంటూ 3 24, 24, 26, 264. 264 మైనస్ 2 మీన్. ఓకే, 2 మీన్ క్లియర్. సో ఇప్పుడు ఏం చేస్తా, ఈ -2 మీన్ని ఇటు సైడ్ తీసుకొస్తాను, +28 - 1 ఇటు సైడ్ తీసుకొస్తాను. సో +2 మీన్ అవుతుంది ఎల్హెచ్ఎస్కి తీసుకొస్తే. సో 264 అక్కడనే పెట్టుకుంటా. సో ఈ +28.4ని ఆర్హెచ్ఎస్ తీసుకెళ్తే -28.4 అవుతుంది. సో అప్పుడు 264 - 28.4 ఎంత అవుతుంది? సో 264 నుంచి మనం 28 తీసేస్తే ఎంత అవుతుంది? 1 సెకండ్, కాల్ వస్తుంది. సారీ, సారీ ఫర్ ది. అంతవరకు మీరు ఇది ఒకసారి సాల్వ్ చేసి పెట్టుకోండి. ఒక నిమిషం, ఒక కాల్ వస్తుంది, ఇంపార్టెంట్, అర్జెంట్. ఓకే, సారీ, లెట్స్ కంటిన్యూ. సో ఇక్కడ ఏమంటున్నాడు, మనం ఎక్కడ ఆగిపోయినాము? 264 - 28.4. సో 264 - 28.4 ఎంత అవుతుంది? 28.4 అంటే 235.6 అవుతుంది, అంతే కదా. సో 2 మీన్ ఇది, కానీ మనకు కావాల్సింది మీన్. సో అప్పుడు ఏమవుతుంది? మీన్ ఈజ్ నథింగ్ బట్
mean is nothing but 235.6 by 2. So 2 ones are 2, 117.8 జా. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టాటిస్టిక్స్ లో. సో ద అర్థమెటిక్ మీన్ అంటే ఈ క్వశ్చన్ లో మనకు ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ సారీ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 25 రియల్ నెంబర్స్ ఈస్ 110 అంటున్నాడు. సో 25 రియల్ నెంబర్స్కి అర్థమెటిక్ మీన్ 110 ఇస్తున్నాడు. ఓకే, సో వాట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ ఫార్ములా? సమ్ ఆఫ్ 25 నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో ఇప్పుడు సమ్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ 25 నెంబర్స్ అర్థమెటిక్ మీన్ ఇంటూ ఎన్ కదా, రెండు మల్టిప్లై చేయాలి. అర్థమెటిక్ మీన్ 110 ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమో 25 ఇచ్చాడు. సో ఏమవుతుంది మల్టిప్లై చేస్తే 2750 అవుతుంది. ఇది సమ్ ఆఫ్ ఇనిషియల్ సమ్ ఇది. సో ఇది ఇనిషియల్ సమ్, ఏం ఇంక్రీజ్ డిక్రీజ్ కాకుండా. తర్వాత ఏమంటున్నాడు? ఇఫ్ 10 నెంబర్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 12 1/2. 10 నెంబర్స్ ఇంక్రీజ్డ్ అన్నాడు అంటే 10 ఇంటూ 12 1/2. సో ఇదేంటి? సమ్ ఆఫ్ నెక్స్ట్ 10 మెంబర్స్, ఇది ఇంక్రీజ్ అయిన వాళ్ళు. ఓకే, ఇంక్రీజ్ అయిన వాళ్ళు. సో 12 1/2 అంటే 12 2 24, 25/2. 25/2 అంటే 12.5 కదా. సో 10 ఇంటూ 12.5 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది? 125 అవుతుంది. ఓకే, అండ్ ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమన్నాడు? 10 మెంబర్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 15 ఇచ్చి అన్నాడు. నెక్స్ట్ 10 మెంబర్స్ సమ్ తీసుకోండి, ఇంక్రీజ్డ్ 10 ఇంటూ 15 ఈచ్ అన్నాడు. సో ఇది 150. సో ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు? రిమైనింగ్ 5 నెంబర్స్ ఆర్ అన్అల్టర్డ్, చేంజ్ అవ్వాలి అంటే అవ్వలేదు. సో వాళ్ళని ముట్టకండి. సో 125 ప్లస్ 150 ఎంత చేంజ్ అయింది? సమ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 125 ప్లస్ 150 ఈజ్ నథింగ్ బట్ 275. ఓకే, సో 275 సమ్ ఇంక్రీజ్ అయింది. సో దీన్ని దేనికి యాడ్ చేయాలి? ఇనిషియల్ సమ్కి యాడ్ చేయండి. సో న్యూ సమ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు 2750 అండ్ 275 ప్లస్ చేయండి, మనకి ఎంత వస్తుంది? 3025 వస్తుంది. సో ఇప్పుడు మనకు న్యూ అర్థమెటిక్ మీన్ న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎంత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్? 25. సో న్యూ సమ్ ఎంత వచ్చింది? 3025 బై 25. 25 1 25, 121 వస్తుంది. సో అందుకే న్యూ మీన్ అనేది 121, న్యూ వాల్యూ ఆఫ్ ద అర్థమెటిక్ మీన్. సో ఈ విధంగా మనం చేయాలి. ఓకే, క్లియర్. ఎస్, అర్థం కాకపోతే ఒకసారి వీడియో వెనక్కి కానీ నేను చెప్పే వర్డ్స్ని క్లియర్గా మీరు వినండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ అని అడుగుతున్నాడు. సో మీకు ఇది కూడా మీ కాన్సెప్ట్ చెప్పాను నేను, ఒకసారి మీరు నా వీడియోస్ చూస్తే. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? టేబుల్ ఇచ్చాడు, 2 రోస్ ఇచ్చాడు ఇక్కడ. సో దీన్ని మనం ఇట్లా డ్రా చేసుకుందాం. మీకు క్లియర్గా ఇంతకుముందు చెప్పాను కదా, 2 కాలమ్స్ డ్రా చేసుకుందాము. సో ఇది మార్క్స్ అని ఇచ్చాడు, ఇవి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఏం చెప్పాను మీకు? దీని ఫ్రీక్వెన్సీ అంటాం, దీని అబ్జర్వేషన్ వాల్యూస్ అంటాం, ఎక్స్. సో 19 ఇచ్చాడు, 36 ఇచ్చాడు, ఓకే, 60 ఇచ్చాడు, 69 ఇచ్చాడు, 85 ఇచ్చాడు. సో దీనికి రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీ 63, 62, 59, 70, 17, 70. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? వాట్ ఈస్ అర్థమెటిక్ మీన్ ఫార్ములా అండి? అర్థమెటిక్ మీన్ ఫార్ములా మీకు ఏం రాపించాను? సಮೇషన్ ఎఫ్ ఇంటూ ఎక్స్ బై సಮೇషన్ ఎఫ్, ఇది రాపించాను కదా. సో ఫస్ట్ సಮೇషన్ ఎఫ్ అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనుకున్నాం కదా, వీటన్నిటిని యాడ్ చేయండి, అదే సమ్మేషన్ ఎఫ్ అవుతుంది. సో ఏముంది అక్కడ? 63 ప్లస్ 62 ప్లస్ 59 ప్లస్ 17 ప్లస్ 70 కదా. సో ఎంత అవుతుంది? 271 అవుతుంది అనేది. సో ఇది 271 అవుతుంది. అదేవిధంగా సమ్మేషన్ ఎఫ్ఎక్స్ కావాలి మనకు. సమ్మేషన్ ఫస్ట్ ఎఫ్ఎక్స్ ఫైండ్ చేయండి. ఎఫ్ఎక్స్ అంటే ఏంది? ఎఫ్ ఇంటూ ఎక్స్. సో 63 ఇంటూ 19 ఎంత? 63 ఇంటూ 19 1197 అవుతుంది. ఓకే, 1197 అవుతుంది. నెక్స్ట్ ఏంటి? 62 ఇంటూ 36, 62 ఇంటూ 36 2232 అవుతుంది, 2232 అవుతుంది. ఓకే, 59 ఇంటూ 60 నెక్స్ట్, 59 ఇంటూ 60. సో 3540 అవుతుంది, ఇది 3540 అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి? 17 ఇంటూ 69, 17 ఇంటూ 69 ఎంత? 1173 అవుతుంది, 1173. నెక్స్ట్ 85 ఇంటూ 70, 85 ఇంటూ 70 5950 అవుతుంది, 5950.
50 అవుతుంది. సో ఇప్పుడు మనకేం కావాలి, సమ్మేషన్ అంటే మీనింగ్ సమ్మేషన్ ఎఫ్ఎక్స్ కావాలి అంటే ఇవన్నీ యాడ్ చేయాలి. సో అవన్నీ యాడ్ చేయండి. 5950 ప్లస్ 1173 ప్లస్ 3540 3540 ప్లస్ 2232 ప్లస్ 1197 ఇజ్ ఈక్వల్ టు 14,092 వస్తుంది. 14,092 వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. సమ్మేషన్ ఎఫెక్ట్స్ అంటే అర్థమెటిక్ మీన్ ఇజ్ ఈక్వల్ టు 1492 డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ 271. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 271తోన ఆన్సర్ 52 వస్తుంది. ఎగ్జాక్ట్గా ఆన్సర్ మనకు 52 వస్తుంది. డివైడ్ చేసి చూసుకోండి. సో ఈ విధంగా మనము అర్థమెటిక్ మీన్ అనేది ఫైండ్ చేయాలి. క్లియరా? ఓకే. ఈ రెండు ఇంటూ చేస్తే ఎఫెక్ట్స్ వాల్యూస్ వస్తాయి. సమ్మేషన్ అంటే ఇవన్నీ యాడ్ చేయాలి. సమ్మేషన్ ఎఫ్ అంటే ఇవన్నీ యాడ్ చేయాలి. అంతే. క్లియరా? ఎస్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఏమంటున్నాడు ఇక్కడ, ఫాలోయింగ్ ఆర్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై 5 స్టూడెంట్స్ ఇన్ ఏ టెస్ట్. సో 5 స్టూడెంట్స్ అంటే ఎన్ అవుతుంది. ఎన్ ఈక్వల్ టు 5, 45, 67, 80, 15, 72. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద మార్క్స్ అన్నాడు. సో రేంజ్ అంటే మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను. 48, 67, 80, 56, 72 అని ఇచ్చాడు. సో రేంజ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్ లో మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ చేస్తే అదే మనకు రేంజ్. సో మాక్సిమం ఏముంది, 80 ఉంది. మినిమం ఏముంది, 45 ఉంది. 80 మైనస్ 45, 35. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ టాపిక్. ఓకే. ఇలాంటి క్వశ్చన్స్ మల్టిపుల్ టైమ్స్ అడిగాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్, ద మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ఎ డేటా సెట్ ఈస్ 52. మోడ్ ఇచ్చాడు, ఇంతకు సేమ్ క్వశ్చన్ బట్ వాల్యూస్ చేంజ్ చేశాడు చూడండి. సో ఖచ్చితంగా ఇవే క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ మీడియన్ ఈస్ 65 అన్నాడు. 65 అన్నాడు. ఫైండ్ ద మీన్ అంటున్నాడు. సో సేమ్ వాట్ ఈస్ ద ఫార్ములా మనకు ఇంతకుముందు ఉన్నది. సో మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అవుతుంది. సో మోడ్ 52.7 ఇచ్చాడు. అండ్ 3 ఇంటూ మీడియన్ అంటే 65 మైనస్ 2 మీన్. సో ఇక్కడ నుంచి మేము ఏం చేయాలి, -2 మీన్ ఇటు సైడ్ తీసుకురండి, 2 మీన్ అవుతుంది. సేమ్ సింపుల్ ఆల్జీబ్రా. 3 ఇంటూ 65 చేయండి. సో 3 ఇంటూ 65 మనకు 195 వస్తుంది. ఓకే, 195. సో ఈ 52.7 ఇటు సైడ్ తీసుకురండి, -52.7 అవుతుంది. సో 195 మైనస్ 52.7 ఎంత అవుతుంది, 142.3 అవుతుంది. సో 2 మీన్ ఈజ్ ఈక్వల్ టు 142.3. సో మీన్ ఈక్వల్ టు 142.3/2. సో ఎంత వస్తుంది ఎగ్జాక్ట్గా, 71.15 వస్తుంది. సో 71.15 అంటే 1 డెసిమల్ వరకు తీసుకోమంటుంది కాబట్టి 71/2 తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 5 ఉంది కదా. సో 5 అంటే దీన్ని 2గా మార్చుకోవచ్చు. 4 ఉంటే 1గా మార్చుకుంటుంది. ఓకే. సో 71.2. సో ఇలా ఈ విధంగా చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇంతకుముందు నా క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈస్ 40 అంటున్నాడు. యావరేజ్ అంటే అర్థమెటిక్ మీన్. సో అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 40 ఇస్తున్నాడు, సమ్ తెలియదు, అండ్ అబ్జర్వేషన్స్ 10 అంటున్నాడు. సో ఇక్కడ నుంచి సమ్ ఫైండ్ చేసి పెట్టుకోండి. 40 ఇంటూ 10 400 అవుతుంది. ఓకే, ఇది సమ్. నెక్స్ట్, ఇట్ వాస్ రియలైజ్డ్ లేటర్ దట్ అండ్ అబ్జర్వేషన్ వాస్ మిస్రీడ్ యాజ్ 33 ఇన్ ద ప్లేస్ ఆఫ్ 50 అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ ద ప్లేస్ ఆఫ్ 33, ఇన్ ద ప్లేస్ ఆఫ్ 50 33 అనేది అనుకున్నారంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్ వాల్యూ అని అంటున్నాడు. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఈ సమ్ ఉందా, ఈ 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ 10 అబ్జర్వేషన్లో 50 ప్లేస్లో 33 అనుకొని మనకు ఆ, ఈ అర్థమెటిక్ మీన్ 50 వచ్చిందంట, 40 వచ్చిందంట. ఫస్ట్ 50 ప్లేస్లో 33 అనుకున్నారంట. సో అది రాంగ్ కదా. సో అక్కడ 50 పెట్టుకొని చేయమంటున్నాడు. సో ఇప్పుడు మనము జనరల్గా ఏం చేయాలి అంటే ఇక్కడ, సో ఇంక్లూడింగ్ 33, ఈ మనకి ఇక్కడ ఈ సమ్ములో ఇప్పుడు 33 ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 400 మైనస్ 33 తీసేయండి అందులో నుంచి. ఆ 400కి 33 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 400 మైనస్ 33 367. సో ఈ 367 అనేది ఇప్పుడు ఒక టర్మ్ తీసేసినాం అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉంటాయి, 9 ఉన్నట్టు. ఓకే, 9 టర్మ్కి ఇది యావరేజ్. ఇప్పుడు 9 టర్మ్స్కి ఇది యావరేజ్.
33 ప్లస్లో 50 పెట్టామంటున్నాడు. అంటే 367 ప్లస్ 50. అప్పుడు ఇక ఎన్ని టర్మ్స్ అవుతాయి? మళ్ళీ 10, ఎందుకంటే మళ్ళీ 50 యాడ్ చేసినాం. సో ఇప్పుడు 367 ప్లస్ 50 ఎంత? 417. సో 417/10 చేయండి, కొత్త మీన్ వస్తుంది, ఈక్వల్ టు 41.7. అంతేనా కదా? సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? ఫస్ట్ ఏమంటున్నాడు, ఒక 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, ఆ ఏవో నెంబర్స్ ఉన్నాయి. ఒక నెంబర్ 33 అని రీడ్ చేశాడంట, కానీ యాక్చువల్గా ఈ ప్లేస్లో 50 ఉన్నదంట. కానీ వాళ్ళు 33 అనుకున్నారు, అనుకుంటే 40 వచ్చింది. సో ఆ సమ్ము నుంచి ఈ 400 నుంచి 33 తీసేస్తే ఒక టర్మ్ తీసినట్టు అవుతుంది. సో 9 టర్మ్సే ఉంటాయి. సో 9 టర్మ్స్కి 367 ప్లస్ ఒక టర్మ్ యాడ్ చేయండి, మళ్ళీ కొత్త టర్మ్ 50 యాడ్ చేయండి. 50 యాడ్ చేస్తే మన కొత్త సమ్ 417 వచ్చింది. 50 యాడ్ చేసాం కాబట్టి ప్లస్ 1 టర్మ్ యాడ్ చేసినట్టు కాబట్టి 10 అవుతుంది. సో దీనికి కొత్త యావరేజ్ ఏంది? సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 41.7. సో ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, ఇది మెథడ్ దీన్ని సాల్వ్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మోడ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ 4, 3. ఫస్ట్ మోడ్ అంటే ఏంది మీకు ఏం చెప్పాను? మోస్ట్ రిపీటెడ్ నెంబర్, అంతే. మోస్ట్లీ రిపీటెడ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద గివెన్. ఓకే, ఎక్కువ ఏది రిపీట్ అయింది చూడండి, 3 3 3 3 3 3 3 3 ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి అదే మోడ్. అంటే ఫ్రీక్వెన్సీ ఏది ఏ అబ్జర్వేషన్ కి హై ఉంటుందో అదే మోడ్. ఓకే, క్లియర్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్? సో ఇంతకుముందు చెప్పాను మీకు సేమ్, కానీ నెంబర్స్ డిఫరెంట్ ఇచ్చాడు అంతే. సో ఏం చెప్పాను? ఫార్ములా ఏంది? సమ్మేషన్ ఎఫ్ఎక్స్ బై సమ్మేషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మీన్ అవుతుంది కదా. మీన్ ఫైండ్ చేయమన్నాడు. సో మీరు మీరే ఓన్గా దీనికి ఫైండ్ చేయండి, చూద్దాం. ఫైండ్ చేసి ఆన్సర్ మీరు కామెంట్ అన్న చేయండి, లేకపోతే మీరు సాల్వ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఆన్సర్ 45 రావాలి. సో ఈ క్వశ్చన్ చూడండి. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అన్నాడు. సో అర్థమెటిక్ మీన్ అంటే ఫార్ములా ఏం చెప్పాను మీకు? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ అంటే ఇవన్నిటి అడిషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. సో 9 ఉన్నాయి. ఆ సమ్ ఏమవుతుందో ఒకసారి చూద్దామా? 79 ప్లస్ 92 ప్లస్ 39 ప్లస్ 57 ప్లస్ 91 ప్లస్ 28 ప్లస్ 74 ప్లస్ 90 ప్లస్ 44. సో సమ్ 594 అయింది. 594. ఈ రెండు డివైడ్ చేయండి, డివైడ్ బై 9 చేసి ఎంత వస్తుంది? 66 వస్తుంది. సో అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు 66. ఇంత సింపుల్ అడుగుతారండి, మీరు అసలు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్. సో దిస్ ఇస్ ద ఫైనల్ క్వశ్చన్. ఓకే, ఇంతకంటే మించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగరు. మీరు ఏ ఎగ్జామ్ తీసుకోండి, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఇలాంటి క్వశ్చన్స్ అన్గ్రూప్డ్ డేటా పైనే మాక్సిమం ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.